సార్ ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభాకాంక్షలు సార్. మీకు 36,000 మెజార్టీతో గెలిచారు. అది ఎలా ఫీల్ అవుతున్నారు సార్ మీరు? ఈ రాష్ట్రంలో పరిపాలన చేతగాని ఒక తుగ్లక్ ముఖ్యమంత్రి పరిపాలన చేస్తూ ఉన్నాడని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గుర్తించారు. సంక్షేమం అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టి ఏదో నేను బటన్ నొక్కుతున్నాను అని చెప్పాను 10 రూపాయలు వాళ్ళకి బటన్ నొక్కి 100 రూపాయలు వివిధ రూపాయల్లో లాక్కున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నట్లయితే సంక్షేమ అభివృద్ధి పూర్తిగా లేకపోగా ఉద్యోగాలు రావు, రైతుల యొక్క సంక్షేమం లేదు, వ్యాపారుల యొక్క సంక్షేమం లేదు, బడుగు బలైన వర్గాల సంక్షేమం లేదు, మహిళా సంక్షేమం అంతకంటే కూడా లేదు. రాష్ట్రం మరొక 20 సంవత్సరాలు వెనకబోయిందని చెప్పని ప్రజలందరూ కూడా ఇవాళ గుర్తించారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఒక్క సైన్స్ అని చెప్పని అందరిలోకి తండ్రి చనిపోయినాడని చెప్పని ఏదో కుర్రోడు వచ్చి పాదయాత్రలు చేసి తిరుగుతూ ఉన్నాడని చెప్పని ఒక్క సైన్స్ అని చెప్పని ప్రజలందరూ కూడా నమ్మి ఏదో అద్భుతం చేస్తాడు ఇంకా అనే ఆలోచనతోటి 151 సీట్లు ఆ రోజు ప్రజలందరూ కూడా ఇచ్చారు. దాన్ని ఏ విధంగా అయితే కనుక అట్ట స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఆందోళన ఎక్కించారు ఒక పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా అయితే ఉందో ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఇతను ద్రోహం చేశాడు, ప్రజలను నమ్ముకున్న ప్రజలను మోసం చేశాడు, అభివృద్ధి సంక్షేమం లేదు, పూర్తిగా కూడా అప్పుల పాలు అయిపోయింది ఈ ఆంధ్ర రాష్ట్రం. మా మీద పనులన్నీ భారం వేసి మా పిల్లలకు ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు, రాష్ట్రం ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదని చెప్పని ఏదైతే సింహాసనం మీద కూర్చోబెట్టారో 151 చోట తీసుకెళ్ళిన ప్రజలు ఈ రోజున తిరిగి మళ్ళీ పాతాళంలో కూడా మేము తొక్కగలం, సింహాసనంలోనే కాదని చెప్పి నిరూపించిన ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నాం 151 సీటు ఏదైతుందో నీకు కుడివైపు ఉన్నటువంటి ఒకటే లెగిసిపోతుంది, 1, 5, 15 ఉంటాయి అని నేను గతం నుంచి కూడా నా ఉపన్యాసాలు చూసుకుంటే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉండేవాడిని. ఈరోజు 1, 5 అని చెప్పి నేను చెప్పిన దానికంటే కూడా ప్రజలు ఇంకా తగ్గించి ఇచ్చిన పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. అదే చెప్తూ ఉన్నా, ప్రజలు ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వం అయితే ఏ ప్రధానాయకుడు అయితే కనుక ఈ రాష్ట్రం కోసం మా పిల్లల కోసం గ్రామాల అభివృద్ధి కోసం ఉంటారో వాళ్ళకే ఖచ్చితంగా పట్టం కడతారు. ఒక్క ఛాన్స్ తోటి ఇచ్చేది తప్ప ఈయన ఏదో అదేవిధంగా ఇప్పుడు ఈయన చెప్తున్నాడు అర్థం ఇదే, మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అని చెప్పిన అట్టాసం చేసుకుంటున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఇవాళ ఏంటి ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారనేటువంటిది ఇవాళ మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈయన పరిపాలన విధానాన్ని 100% ప్రజలందరూ కూడా తిరస్కరించారు. ఈయన ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం గురించి కానీ ఆయన చేసిన దాని గురించి కానీ ప్రజలందరూ కూడా పూర్తిగా తిరస్కరించాడు. ఆంధ్ర రాష్ట్రాన్ని మరొక 20 సంవత్సరం వెనక నెట్టబెట్టబడ్డాడు. కాబట్టి తిరిగి మళ్ళీ ఏదైతే సింహాసనం ఎక్కించిన ప్రజలు ఉన్నారో తిరిగి మళ్ళీ పాతాళంలో కూడా అదే ప్రజలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి తొక్కేయడం జరిగింది. సార్ నిన్న ఆఫ్టర్ రిజల్ట్స్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. నన్ను గతంలోనే ఇబ్బందులు పెట్టారు, తర్వాత ఇప్పుడు అంతగానే ఇబ్బందులు పెట్టి అవకాశం ఉండొచ్చు నేను భరిస్తానని చెప్పి అనడం జరిగింది. అంతకుముందు లోకేష్ గారు నేను రెడ్ బుక్ ఒకటి రాస్తానని చెప్పడం జరిగింది. సో దానికి ఈ మాటకి ఏంటి సంబంధం? ఇక్కడ ఒకటి గమనించాలి, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. రాజ్యాంగాన్ని ప్రజలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే ఎవరైనా కానీ రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అంతేగాని అధికారంలో ఉన్నది కదా అని చెప్పని శాశ్వతం ఎవరికి అధికారం అనేది శాశ్వతం కాదు. ఎవరికైనా ప్రజలు రాజ్యాంగం బాధ్యతగా 5 సంవత్సరాలు అధికారం ఇస్తారు. వాళ్ళు సరిగా పనిచేసి సరిగా ఉంటే కనుక మరొక ముందుకు తీసుకెళ్తారు ప్రజలు. అది సరిగా లేనప్పుడు ఖచ్చితంగా మార్పు అనేటువంటిది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఎవరైతే అధికారులు ఉన్నారో లేదా ప్రజలు ఉన్నారో ప్రజా నాయకులు అవతల పార్టీ నాయకులు ఉన్నారో ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోమని మేము చెప్తా ఉన్నాం. వీళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా నడవనప్పుడు ఎవరైనా సరే ఖచ్చితంగా దానికి లోబడి ఎవరైనా సరే రేపు ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి ఎవరైతే మేము చెప్పేది ఒకటే, ప్రజాస్వామ్యబద్ధంగా కాకోకుండా పక్షపాతంగా ఎవరైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో పనిచేశారో వాళ్ళందరి గురించి ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి చట్టపరంగా మేము వాళ్ళు ఏ విధంగా అయితే కనుక వాళ్ళు చేసినటువంటి తప్పులు ఉన్నాయో తప్పులు చట్ట ప్రకారంగా వాళ్ళు ఫేస్ చేయవలసి ఉంటుందనే ఉద్దేశం చెప్పాం తప్ప ఎవరి మీద కక్ష సాధింపులు చర్యలు చేసి చేయవలసిన అవసరం మాకు లేదు. చట్టప్రకారంగా ప్రవర్తించమని చెప్తున్నాం, భారత రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్తా ఉన్నాం. అట్లాగా భిన్నంగా కనుక ఎవరైనా ప్రవర్తించినట్లయితే కనుక అది ఆ ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కావచ్చు, లేదా రాబోయే ప్రభుత్వంలో కావచ్చు, ఎవరైనా సరే ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని లోబడి పనిచేయలేకపోతే ఎవరైనా సరే ఖచ్చితంగా తప్పు చేస్తే ఎవరైనా ఒకటే, చట్టం ముందు అందరూ కూడా సమానమైనది దాని ఉద్దేశం. ఓకే, ఇప్పుడు అసలు టీడీపీ పార్టీకి ప్రతిపక్ష పార్టీ లేకుండా అయిపోయింది. సో
సో ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు ఏమన్నా చేస్తే అడగడానికి కూడా లేదు టీడీపీ పార్టీకి. సో అసలు పార్టీకి ఉన్నటువంటి రానున్న రోజుల్లో ఇదే విధంగా ముందుకెళ్తుంది అంటారా 2029లో కూడా? లేదు అంటే ఇప్పుడు వైసీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తాయి అంటారా? ఇప్పుడు ఇక్కడ గతంలో వైఎస్ఆర్ పార్టీ లేదు. చంద్రబాబు గారు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ప్రతిపక్ష నేతగా పనిచేశాడు. ప్రజలందరూ కూడా చంద్రబాబు గారిని చూశారు. కాబట్టి ఏదో ఒక్క ఛాన్స్ అని ఇతను వచ్చి తిరుగుతున్నాడు కదని చెప్పని ఇచ్చారు. ఆ ఒక్క ఛాన్స్ తోటి వాళ్ళ దొంగోడు చేతికి తాళాలు ఇవ్వకూడదు అంటారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దొంగోడు చేతికి తాళాలు ఇచ్చారు. ఒక్కసారి ఆయన అవకాశం ఇస్తే నెల పరిపాలన చేస్తాడు చూద్దారని. కాబట్టి అయిపోయిన తర్వాత నువ్వు ఎంత అయితే 151 సీట్లు నాకు ఇచ్చారని చెప్పని విర్రవీగి పనిచేసిన పరిస్థితి 5 సంవత్సరం మీరు ఏదైతే చేశారో ఇవాళ అదే ప్రజలు నీకు 11 సీట్లతోటి పూర్తి చేసి ఇచ్చారంటే దానికి అర్థం ఏంటి? నిన్ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని అర్థం. నిన్ను మళ్ళీ ప్రజలు స్వీకరిస్తారు, నువ్వు మళ్ళీ పరిపాలన ఏ విధంగా చేసావు చూశారు. కాబట్టి మళ్ళీ నీకు అధికారం ఇస్తే కనుక ఈ రాష్ట్రాన్ని నమ్మేస్తాడని చెప్పనే ప్రజలు వన్ సైడ్గా తీర్పిచ్చారు. కాబట్టి ఇంకా మళ్ళీ వచ్చే అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఇవాళ కూటమిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వీళ్ళ మీద ప్రజలకి నమ్మకం విశ్వాసం ఉంది. గతంలో పనిచేశారు కాబట్టి విశ్వాసం ఉంది. ప్రజల యొక్క ఆశలు ప్రజల యొక్క ఏదైతే కోరుకుంటూ ఉన్నారో వాటిని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా నేను ప్రజా పరిపాలన అనేటువంటి దాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది లేకోకుండా ఈ రాష్ట్రం యొక్క సంక్షేమ అభివృద్ధితో పాటుగాను అన్ని వర్గాలకు అన్ని ప్రజల్ని కూడా వాళ్ళ యొక్క యోగక్షేమాలు కానీ వాళ్ళ అభివృద్ధి విషయంలో కానీ ముందుండి ఖచ్చితంగా పనిచేస్తాం. ఆ నమ్మకం విశ్వాసం మాకు ఉంది అని చెప్పని తెలియజేస్తాం. ఓకే, ఫైనల్గా ఇప్పుడు గోపాలపురం నుంచి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. మీ ముందు ఇక్కడ 15-16 మంది హస్బెండ్లు ఇక్కడ టికెట్ కోసం ఆశించడం జరిగింది. వారికి అదే మీకు ఇవ్వడం జరిగింది. మీ మీద ఏమైనా వ్యతిరేకత వాళ్ళలో వచ్చిందంటారా? లేదంటే ఇప్పుడు ముందుకి స్నేహభావంతో ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? ఎవరి మీద ఎవరు వ్యతిరేకత పెంచుకోవాల్సిన అవసరం ఎవరికి కూడా లేదు. ఎందుచేతనంటే టికెట్ ఆశించడము తప్పు కాదు, పార్టీలో పనిచేయడం అంతకంటే తప్పు కాదు. వివిధ రకాల సమీకరణాలు ఉంటాయి అక్కడ. దాంతో ఎప్పుడైనా సరే ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే ఈవెన్ మనం ఏ పని చేసినప్పటికీ కూడా ఏ పని చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని ఎట్లా అనుకుంటామో అభ్యర్థుల విషయంలో కూడా ఇక్కడున్న నియోజకవర్గ పరిస్థితులను బట్టి ఏ క్యాండిడేట్ అయితే బాగుంటాడు ఏంటి అనేది దానికి కొన్ని నామ్స్ ఉంటాయి ప్రతి పార్టీకి కూడా. ఆ నామ్స్ ప్రకారంగా ఎవరైతే బాగుంటుందని చెప్పారో ఆలోచన చేసి వాళ్ళ మీద సర్వేలు చేసి రిపోర్టులు తెప్పించుకుని ప్రజల నుంచి కూడా అన్ని విధాలు కూడా చూసి ఆలోచించి టికెట్ ఇస్తారు ఎప్పుడు కూడా. కాబట్టి ఆ విధంగానే మనకి గతంలో గోపాలపురంలో పనిచేసాము, దాదాపుగా 1500 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసాము. వివాదాలు లేకుండా నాయకుల్ని కార్యకర్తలందరినీ కూడా కలుపుకుని ముందుకెళ్ళిన పరిస్థితి ఉంది. కాబట్టి రెండోసారి కూడా 14-19గా ఎమ్మెల్యేగా పనిచేసాం. 19 కూడా చంద్రబాబు గారు మళ్ళీ టికెట్ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఇందాక నేను చెప్పినట్టుగా ఒక్క ఛాన్స్ అనే దాంతో అందరూ అన్ని గ్రామాలు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఏ విధంగా అయితే ఒక్క ఛాన్స్ అన్నతో అందరూ కూడా ఓటమి పాలేమో ఆ విధంగా నేను కూడా రెండోసారి 19లో అక్కడ ఓటమి పాలయ్యాము. కొన్ని పరిస్థితుల వల్ల చంద్రబాబు గారు అభ్యర్థుల్ని మార్చడం అవ్వచ్చు, కొద్దిమంది ఇక్కడి నుంచి ఇంకో చోటకు మార్చవచ్చు, లేదా వీళ్ళు మార్చి కొత్త వాళ్ళకి అవ్వచ్చు. రకరకాల సమీకరణాల్లో పార్టీలకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన నియోజకవర్గాల పరిస్థితిని బట్టి తీసుకుంటారు. అందులో భాగంగానే గోపాలపురం నుంచి నాకు అక్కడ పనిచేసిన వ్యక్తి నాకు తిరిగి మళ్ళీ కోరు నియోజకవర్గం ఇవ్వాలని చెప్పని చంద్రబాబు గారు లోకల్గా ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా సర్వేలు పెట్టినప్పుడు కానీ రిపోర్ట్స్ అడిగినప్పుడు కానీ అందరూ కూడా తన అభిప్రాయాలు అందరూ కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కూడా జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ టికెట్ ఇచ్చారు. దాంతో ఇక్కడికి వచ్చిన తర్వాత టికెట్ ఇచ్చిన మరుసటి రోజు నుంచి కూడా అన్ని ఎలక్షన్స్ అయ్యే వరకు కూడా మొత్తం అన్ని గ్రామాలు కూడా అవకాశం ఉన్న మేరకి అన్ని గ్రామాలు కూడా తిరిగి నాయకుల్ని కార్యకర్తలు 3 పార్టీలకు సంబంధించిన నాయకులు కలుపుకోవడంలో కానీ ప్రజలను కలపడం కానీ చేసాం. దాంతో వాళ్ళ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత, చంద్రబాబు గారి మీద ఉన్న నమ్మకం విశ్వాసం, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి పరిస్థితి, మోదీ గారి మీద పరిస్థితులన్నీ కూడా ఇవాళ అన్ని ఒక కొవ్వూరు నియోజకవర్గమే కాదు అన్ని నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండంగా మెజార్టీలతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతా కూడా నెగ్గిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారన్నది ఈరోజు నాకు వచ్చినటువంటి మెజార్టీని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ నియోజకవర్గం ఉన్నటువంటి అచ్చిబాబు గారు కానీ లేదా ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్లు 2 మెన్ కమిటీ కానీ లేకపోతే అర్బన్ బ్యాంక్ చైర్మన్ గారు కానీ జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ అందరూ కూడా చక్కగా సహకరించి అందరూ కూడా కష్టపడిన దాని యొక్క ఫలితమే ఈ యొక్క భారీ మెజార్టీ నాయకులు కార్యకర్తలు ఈ నియోజకవర్గాన్ని ఇచ్చినటువంటి అదొక గిఫ్ట్ అని చెప్పని కూడా ఈ సందర్భంగా అందరికీ నాయకులకి కార్యకర్తలు కూడా ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఒకసారి మీరు గోపాలపురంలో ఎవరి మీద అయితే మీరు పోటీ చేసి ఓడిపోవడం జరిగిందో మళ్ళీ ఇక్కడ కొవ్వూరు నియోజకవర్గంలో అదే వ్యక్తిపై మళ్ళీ మీరు
మెదట్ గెలవడం జరిగింది. సో అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇందులో ఫీల్ అవుతుంది 14లో కూడా అతని మీద నేనే నెగ్గాను. అప్పుడు 14లో అతను ఓడిపోయాడు. 19లో ఇంతకు ముందు నేను చెప్పినట్టుగానే ఒక్క సైన్స్ అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి చూసి ప్రజలందరూ కూడా ఓటేశారు. కాబట్టి రెండోసారి అక్కడ ఓటమి చెందాము. తిరిగి మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి మీద పూర్తిగా వ్యతిరేకత ఉన్న పరిస్థితి ఉంది. ప్లస్ అతనైతే గోపాలపురం నియోజకవర్గంలో అయితే ఖచ్చితంగా వీళ్ళకు ఏదైనా తీర్పు వస్తుందో కూడా వాళ్ళకి ముందుగానే తెలిసింది. కాబట్టి అయితే కొత్త ప్లేస్లుగానే వచ్చారు. కొత్త ప్లేస్లుగా వాళ్ళు ఇటు అటు మారినప్పుడు కూడా ప్రజలందరూ కూడా ఇక్కడ క్యాండిడేట్ కంటే కూడా అక్కడ ఈ నాయకుడు నాకు ముఖ్య నాయకుడి మీద కానీ ఆయన చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద కానీ ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఆలోచించారు. కాబట్టి వన్ సైడ్గా అన్ని నియోజకవర్గాలను తీర్పిచ్చారు. అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గంలో కూడా అదేవిధంగా బ్రహ్మాండమైన తీర్పిచ్చారు ప్రజలకి. ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. మంచి అభివృద్ధి పథంలో కొవ్వూరు నియోజకవర్గం ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.